పార్టీలతో, కులంతో, మతంతో సంబంధం లేకుండా భారత మాత సంఖ్యలు పెంచడానికి, పరాయి పాలకుల నుంచి భారత జాతిని ముక్తి చేయడానికి కొన్ని వేల మంది భారత మాత పుత్రులు స్వతంత్రం కోసం, స్వేచ్ఛ కోసం వాళ్ళ ప్రాణాలను బలిపెట్టిన చరిత్ర భారత జాతి చరిత్ర. లక్షల సంఖ్యలో అరెస్టులకు గురై అండమాన్ లాంటి నికృష్టమైన జైళ్ళల్లో జీవితాలు గడిపి ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు కొంతమంది. ఆ త్యాగధరులు ఒకరు అహింస మార్గంలో, మరొకరు చెంప చెల్లుమనిపిస్తే తప్ప జాతికి విముక్తి లేనటువంటి వాళ్ళు కొంతమంది. గాంధీ గారు కావచ్చు, సుభాష్ చంద్రబోస్ గారు కావచ్చు, భగత్ సింగ్, రాజగురు, సుఖ్దేవ్ లాంటి యువకిషోరులు కావచ్చు, లాలా లజపత్ రాయ్, బిపి చంద్రబాల్ లాంటి యోధులు కావచ్చు, అనేక మంది మహనీయుల యొక్క పోరాటాల వల్ల, త్యాగాల వల్ల భారత జాతికి స్వతంత్రం సిద్ధించింది. స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా వందల సంఖ్యలో సంస్థానం ఉండేది. అలా హైదరాబాద్ సంస్థానం నిజాం ఆధ్వర్యంలో ఉండేది. కశ్మీర్ నుంచి మొదలు పెడితే కన్యాకుమారి వరకు వందల సంఖ్యలో ఉన్న సంస్థానాలన్నీ కూడా భారతదేశంలో విలీనం కాకపోతే తెచ్చుకున్న స్వతంత్ర ఫలాలు భారత జాతికి అందమని చెప్పి ఆనాడు నిర్ణయం తీసుకొని దానికి నాయకత్వం వహించినటువంటి మహనీయుడు సర్దార్ వల్లభాయ్ పటేల్. ఒక ఉక్కు మనిషిగా ఆనాడు భారత సైన్యానికి అధిపతిగా వారు మొత్తం సంస్థలన్నీ కూడా విలీనం చేసిండు. అందులో భాగమే ఆనాడు ఈ తెలంగాణ జాతి మీద హింస ప్రయోగించి తెలంగాణ జాతిని నికృష్టమైన జీవితంలో మగ్గేటట్టు చేసి ఇంకా నేను స్వతంత్ర దేశంగా ఉంటా అని చెప్పినటువంటి నిజాం సర్కార్ 1949 సెప్టెంబర్ 17 నాడు ఇలా సర్దార్ వల్లభాయ్ పటేల్ ముందు తలవంచి సరెండర్ కావడం తప్పలేదు. ఇట్లా అనేక సంస్థానాలు భారతదేశంలో విలీనమై ఇవాళ మనం ఏ భారత జాతిని అయితే, ఏ భారతదేశాన్ని అయితే గొప్పగా గర్వంగా చెప్పుకుంటున్నామో ఇవాళ అలాంటి స్వేచ్ఛ, స్వతంత్రాలు మనం అనుభవిస్తున్నది వాళ్ళ త్యాగాల ఫలితం. కాబట్టి ఇవాళ యూనిటీ, దేశాన్ని ఐక్యం చేసిన, దేశం యొక్క ఆత్మగౌరవ బావుటాన్ని ఎగిరేసినటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి ఉత్సవాలని ఇలా దేశవ్యాప్తంగా ప్రతి గల్లీలో జరుపుకుంటా ఉన్నాం. ఇక్కడ మేడ్చల్ జిల్లా రూరల్ అధ్యక్షుడు బుద్ధి శ్రీనివాస్ గారు, ఇక్కడ విగ్రహ ఆనాడు ప్రతిష్ఠించిన మన సర్పంచ్ శ్రీనాథ్ గారు, అధ్యక్షురాలు శైలజ గారు, మొత్తం జిల్లా నాయకత్వం అంతా కూడా నాయకులంతా కూడా ఇలా పాల్గొని శ్రీశైలం గారు నాయకులందరూ కూడా, జిల్లా నాయకులు, రాష్ట్ర నాయకులు, మండల నాయకులందరూ కూడా పేరుపైన తెలియవచ్చు. ఇవాళ మనమందరం జయంతి ఉత్సవాలు, ఇవాళ వర్ధంతి సభలు, మొక్కుబడి కోసం జరపము. వారి విగ్రహానికి పూలమాల వేసినప్పుడు, వారి జయంతి ఉత్సవాలు జరుపుకున్నప్పుడు వారి ఆశయాలు మనకు మరొకసారి స్పృహకు రావాలి. ఇవాళ మన పిల్లలు ఈ కంప్యూటర్ల మోజులో పడి, సెల్ ఫోన్ మోజులో పడి మన యొక్క భారత జాతి గొప్పతనాన్ని, మన భారత స్వతంత్రం యొక్క గొప్పతనాన్ని ఇలా మర్చిపోతున్న సందర్భంలో మళ్ళీ కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, అటు అరుణాచల్ ప్రదేశ్ నుంచి కచ్ వరకు ఇన్ని భాషలు, ఇన్ని సంస్కృతులు, విభిన్నమైనటువంటి పద్ధతులు ఉన్నటువంటి ఈ దేశం ఇప్పటికీ కలిసి ఉండడానికి ఏకైక కారణం మన త్యాగాలు, మన సంస్కృతి, మన సాంప్రదాయాలు. కాబట్టి మన బలం ఇవాళ మన సంస్కృతి సాంప్రదాయాలు. కాబట్టి సర్వే జనో సుఖినో భవంతు అనేటువంటి సిద్ధాంతాన్ని నమ్మినటువంటి భారత జాతి ఇప్పుడిప్పుడే మళ్ళీ ప్రపంచ చిత్రపటం మీద ఒక గొప్ప స్థాయికి ఎదిగి, ఒకనాడు విశ్వగురు స్థానంలో ఉన్న భారత్ మళ్ళీ ప్రపంచానికి నాయకత్వం వహించేటువంటి స్థాయికి మోడీ గారి నాయకత్వంలో
ఇవాళ వస్తున్న 25 మనం ఎక్కడికి వెళ్ళినా ఒకనాడు భారత్ అంటే చాలా చిన్న చురుకు ఉండేది, చులకన భావం ఉండేది. ఇలా దుబాయ్ పోయినా, అమెరికాకు పోయినా, లండన్ పోయినా భారతీయులు అంటే వీళ్ళు పేదోళ్ళు, వీళ్ళు మనలాంటి వాళ్ళు సాయం చేస్తే బతికేటువంటి భావం ఉండేది. కానీ ఇవాళ ప్రపంచంలో చాలామంది తెలియదు, ప్రపంచంలో ఏ దేశానికి ఆకలైనా కూడా అన్నం పెట్టగలిగే స్థాయికి ఎదిగింది భారత్. ఇవాళ పెద్దలున్నారు ఇక్కడ, మురళి లాంటి వాళ్ళు పెద్దలు, వాళ్ళకి తెలుసు. చిన్నప్పుడు మన స్కూళ్ళలో చదువుకున్నప్పుడు ఉప్మా అమెరికా నుంచి వచ్చేది, గోధుమ రవ్వ ఉప్మా అమెరికా నుంచి వచ్చేది, మొక్కజొన్న రవ్వ ఉప్మా వచ్చేది ఇక్కడ పిల్లలకి ఆహారం కోసం. ఇవాళ అలాంటి స్థాయి నుంచి మనం ఇతర దేశాలకు అన్నం పెట్టగలిగే స్థాయికి ఎదిగింది భారత్. కాబట్టి మనం చూస్తూ ఉన్నాం, ఎక్కడ సమస్య వచ్చినా భారత్ నాయకత్వం వహించాలి, మోడీ గారు మధ్యవర్తిత్వం వహించాలని చెప్పి ఇవాళ అనేక దేశాలు, రష్యా లాంటి దేశం, అమెరికా లాంటి దేశం మనం చూస్తూ ఉన్నాం. అమెరికా లాంటి దేశం ఇవాళ అదరగొడితే, బెదరగొడితే లొంగేది లేదని సవాలు విసిరి ఇవాళ భారత జాతి యొక్క గొప్పతనాన్ని చాటి చెప్పిన మహనీయుడు మోడీ గారు. కాబట్టి ఇవాళ ఈ ఉక్కు మనిషి యొక్క స్ఫూర్తి, ఇవాళ వారి యొక్క త్యాగం భారత జాతికి మరొకసారి మరణం చేసుకొని ఆదర్శవంతంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ, ఈ విగ్రహాన్ని ఈ గ్రామంలో అదృష్టం ఎలా ఈ గ్రామంలో ప్రతిష్ఠించుకొని ప్రతి సంవత్సరం జయంతి ఉత్సవాలు జరిపే భాగ్యం కలిగించినటువంటి ఆనాటి వాళ్ళందరికీ కూడా పేరు ధన్యవాదాలు తెలుస్తూ భారత్ మాతాకి